కొత్తగా పెళ్ళైన భర్తను భార్య ఇలా అడిగింది, మనకి పిల్లలు పుడతారు కదా, మీకు అబ్బాయి కావాలా లేదా అమ్మాయి కావాలా? భర్త, అబ్బాయి అయితే వాడికి లెక్కలు అలాగే ఆటలు నేర్పిస్తాను. భార్య, మరి అమ్మాయి అయితే? భర్త ఇలా అంటున్నాడు, నేను ఆ అమ్మాయికి ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు ఆ అమ్మాయి అన్నీ మళ్ళీ నాకు నేర్పిస్తుంది. ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా తినాలి వంటివి ఎన్నో. నిజానికి ఆ అమ్మాయి నాకు రెండో అమ్మ అవుతుంది. నేను ప్రత్యేకమైన గొప్ప పనులు చేయకపోయినా నన్ను ఒక గొప్ప హీరోలా చూస్తుంది. నేను అమ్మాయితో గొడవ పడినప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఎంత పెద్దదైనా ఆ అమ్మాయిని ఒక బుజ్జి పాపలా చూడాలి అని అనుకుంటుంది. నా కోసం ప్రపంచాన్ని ఎదిరిస్తుంది. నన్ను ఎవరైనా బాధ పెడితే వాళ్ళని ఎప్పటికీ క్షమించదు. భార్య ఇలా అంటుంది, అయితే మీ కూతురు ప్రేమించినంతగా మీ కొడుకు ప్రేమించడన్నమాట. భర్త, కాదు కాదు, అబ్బాయి అయినా ఇదే చేస్తాడేమో. అయితే అవన్నీ వాడు నేర్చుకోవాలి. కానీ కూతుళ్లకు పుట్టుకతోనే అవన్నీ ఉంటాయి. ఒక కూతురికి తండ్రిగా ఉండడం గర్వపడాల్సిన విషయం. భార్య, అమ్మాయి అయితే ఎప్పటికీ మన దగ్గర ఉండదు కదా. భర్త, కానీ ఆమె హృదయంలో మనం శాశ్వతంగా ఉంటాం. కాబట్టి అమ్మాయి ఎక్కడికి పోయినా పెద్ద తేడా ఉండదు. అపారమైన ప్రేమ పంచే దేవతలు కూతుళ్ళంటే.